కానీ మంచిది జరగనివ్వండి. రైట్, తప్పుడు రాతలు తప్పుడు వార్తలు వద్దు మనకి. రైట్ అండి. ఎస్ రామారావు గారు నమస్తే అండి. రామారావు గారు నా వాయిస్ వస్తుందా? నమస్కారం అండి. ఎస్ నమస్తే రామారావు గారు. సరే, ఒకప్పుడు నిజంగా వైసీపీ టీడీపీ వచ్చి ఈ సోషల్ మీడియా వార్ ఎలా జరిగిందో నువ్వు నేను అన్నట్టుగా రోడ్ల దుస్థితికి సంబంధించి కాబట్టి ఏదన్నా కావచ్చు జరిగింది, సరే పక్కన పెడదాం. ఇప్పుడు తాజాగా మళ్ళీ మీకు తెలుస్తూ ఉంటాయి అసలు ఈ రోడ్ల పరిస్థితికి సంబంధించి వాటిని ప్యాక్ చెక్ చేస్తే బ్రెజిల్లో గుంతలు పూడ్చేందుకు కొబ్బరి బొండాలు వాడిన ఫోటో అది ఏపీ రోడ్లు కాదంటూ ప్యాక్ చెక్ బృందాలు చెప్పాయి. మరో వీడియో చూస్తే నాగాలాండ్లో రోడ్లు ఏపీకి చెందిన ప్రచారం చేస్తారంటే ఇలాంటి సమస్యలు నమ్మవద్దని ఆ బృందాలు హెచ్చరిస్తున్నాయి, ప్యాక్ చెక్ బృందాలు. అంటే సరే ఎవరు చేస్తారనేది అసలు ఏంటి, మీరు ఎలా చూస్తారు మొత్తానికి, అసలు దేనికి ఈ ప్రచారాలు? ఒక అంశం అండి, ఈరోజు మనం చూస్తా ఉంటే సోషల్ మీడియా యాక్టివిటీ అనేది పెరిగిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో ఉండేటువంటి మొబైల్ ఫోన్ ద్వారా వాళ్ళకి కలిగినటువంటి బాధను, లేకపోతే వాళ్ళు చూసినటువంటి ఏదైనా సరే అసౌకర్యాన్ని పోస్ట్ చేస్తే అది మొత్తం కూడా వైసీపీ పోస్ట్ చేసింది అనేటువంటి భ్రమంలో ఈ కూటమి ప్రభుత్వంలోని నాయకులు, ప్రజాప్రతినిధులు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశం తప్ప మరొకటి కాదు. ఇక్కడ నేనేమంటున్నానంటే నిజంగా ఇబ్బంది ఉన్నటువంటి అంశాన్ని పోస్ట్ చేస్తే తప్పేంటి, దానివల్ల సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఆ సమస్య తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇవి వాస్తవాలు కాదు కదండి. ఇప్పుడు కాదు కదా, కొబ్బరి బొండాలు ఏదో వాడారు రోడ్లు పోడ్చడానికి కానీ ఒక ఫోటో పెట్టారు, మరో వీడియో పెడితే ఆ రెండు కూడా చెక్ చేస్తే ఒకటి బ్రెజిల్ అని, ఇంకోటి అసలు మన దేశందే కాదు, ఇంకోటేమో నాగాలాండ్లోదని ఆ వీడియో. సో ఇవి బృందాలు తేల్చాయి అనేది మీరు చెప్పినట్టుగా నిజమే. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు వాళ్ళు చెప్తున్నా ఎవరు చెప్తున్నా కొంతవరకు బాగానే రోడ్ల దుస్థితి ఇంకా కొన్ని చోట్ల అలాగే ఉంది, దానికి సంబంధించి మేము కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. సరే, నిజంగా ఉన్న చోట్ల ఇలా ఉంది ఇక్కడ పరిస్థితి అని చెప్తే అది అందరూ కూడా స్వాగతించే అంశమే. అది ఇప్పుడు మీరు చేస్తారని చెప్పట్లేదు, మీరు చెప్పినట్టుగా ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో ఫోన్ ఉంటుంది, ఇలా ఆకతేలు పెట్టచ్చు, లేదా మీ సానుభూతి పనులే పెట్టచ్చు, లేదా ఇంకొకరు ఎవరైనా పెట్టచ్చు. నిజంగా ఇవి ఇంకా ఎన్నాళ్ళు ఇలా కంటిన్యూ అవుతాయని? దీనికి ఆద్యం పోసింది ఎవరంటే ఐటీడీపీ అండి. మనం చూసాం గతంలో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, ఆయన సమావేశాల గురించి కానీ, లేకపోతే వాళ్ళ కుటుంబ విషయాల గురించి కానీ ఐటీడీపీ చాలా యాక్టివ్ గా పనిచేసింది. మనం చూసాం కదా గతంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఐటీడీపీ వాళ్ళు ఈ యొక్క ఫేక్ ప్రచారము వందల కొద్ది మందిని పోషించి చేస్తున్నటువంటి విధానం కానీ, అట్లాగే షర్మిల గారి మీద అజయ్ గారు కూడా చెప్తా ఉన్నారు, ప్రస్తావించారు. ఎవరంటే చేసింది బాలకృష్ణ గారి ఇంటి నుంచే ఆ యొక్క ఫేక్ ప్రచారానికి నాంది పలికారు అనేటువంటి అంశం మనకి రుజువైంది కదా ఆ రోజు ఏదైతే ఇన్వెస్టిగేషన్ లో. ఇటువంటి పరిస్థితులు ఉంటే దీనికి శ్రీకారం చుట్టింది ఎవరు ఏదైనా సరే ఫేక్ ప్రచారము అనేది మాత్రం అది సోషల్ మీడియా దుర్వినియోగం చేస్తే అది అందరికి ఇబ్బందికరమైనటువంటి అంశం అనేది మాత్రం చెప్పగలను. కానీ ఇక్కడ దీనికి శ్రీకారం చుట్టింది ఎవరు, తర్వాత ఎవరో చేసిన దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించడం వీళ్ళు ఖచ్చితంగా మానుకోవాలండి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఏదన్నా ప్రకటన కానీ లేకపోతే పోస్టింగ్ కానీ పెడితే దాన్ని మీరు ఎక్కడైనా సరే అది ఫేక్ అని రుజువు చేస్తే దానికి మేము ఆన్సర్ చేయాలి. కానీ ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచో చేసినటువంటి అది ఎవరైనా సరే చేసేటటువంటి అంశం ఉన్నప్పుడు దాని అంతటా కూడా ఎక్కడో ఫేక్ ప్రచారం జరిగింది, ఎక్కడో ఒకరు చేశారు, అందుకని మొత్తం వైసీపీ మీద నిందలు వేయడం మాత్రం మానుకోవాలని ఈ సందర్భంగా నేనైతే. అంటే ఇప్పుడు విమాన ఖర్చులకు సంబంధించి పోనీ ఎవరు చేశారంటారు? లోకేష్ గారు విమానాలకి కొత్త ప్రభుత్వం మనం విమాన ఖర్చుల అంశం చూసాం కదండి. ఇప్పుడు గతంలో అంశం ఈరోజు చూస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వంలో 3 విమానాలు, స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లు, దానికి సంబంధించి నేను ఎలా వాడాను అవి ప్రభుత్వ ఖర్చున సొంత ఖర్చులు అనేది ఒక డాక్యుమెంట్లు కూడా ఆల్రెడీ చేస్తారు. కొంచెం అవి కూడా మేము డిస్ప్లే చేస్తున్నాం, మేబీ మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా. ఓకే పర్వాలేదండి. నేనేమంటున్నానంటే ఏది ఏమైనా సరే ఈ రాష్ట్రానికి సంబంధించి తీసుకుంటే మనం 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంటే కాదని చెప్పేసి హడావిడిగా హుటాహుటిన అమరావతి కేంద్రంగా ఈ రాజధాని ప్రకటించాలి, ఇక్కడే మేము ఉంటామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే కూటమి సర్కార్ అప్పుడు 2014-19 ఏదైతే కూటమి సర్కార్ ఈ రోజు కూడా అదే సర్కార్ వీళ్ళకి హైదరాబాద్ లో నివాసం ఉండటం ఏం అది మంచి పద్ధత? ప్రతి వారం కూడా ఖర్చు, అట్లాగే ప్రజలకు ఏం వీళ్ళు పాలనలో ఏం చూపిస్తారనేటువంటి న్యాయం ఏం చేస్తారనేటువంటి ప్రశ్నలు తలెత్తా ఉన్నాయి. వీకెండ్ ట్రిప్స్ లాగా వీళ్ళు హైదరాబాద్ కు పోయి దాన్ని కూడా సమర్థించుకుంటా ఉంటే ఎట్లా అంటే ఇక్కడ ప్రజాధనం వ్యయం కావడమే కాకుండా ప్రజలకు అందుబాటులో అనేక సమస్యలు ఉన్నాయి కొత్త రాష్ట్రంలో. వీళ్ళు వీకెండ్ ట్రిప్స్, ఫారిన్ ట్రిప్స్ ఇవన్నీ కూడా పెట్టుకొని అనవసరమైన సమయాన్ని వృధా చేస్తున్నారు. అట్లాగే వీళ్ళు ఎంజాయ్ చేయడం కోసము ఇది మార్గం కాదని చెప్తా ఉన్నాం. దాన్ని తప్పు పడితే ఎట్లా అండి? దీనికి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఒకవైపున అసలు వీరికి అర్హత లేకపోయినా డిప్యూటీ సీఎం స్పెషల్ ఫ్లైట్లు ఏదైతే తిరిగేటటువంటి అర్హత లేకపోయినా ఖర్చు చేస్తారు అనేది ఒకటి. అట్లాగే లోకేష్ కూడా ఒక మంత్రిగా ఉన్నాడు, అసలు వాళ్ళ డాడీ సీఎం గా ఉంటే ఆయన మంత్రి ఎందుకు అర్థం కావట్లేదు. మరలా ఏదైతే డిఫాక్టో సీఎం గారిని
వ్యవహారాలు చేయడం అది ప్రజాస్వామ్య విరుద్ధం కదండి, రాజ్యాంగ విరుద్ధం కదా. రాజ్యాంగ విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ కాదు మీకు ఏది విరుద్ధంగా అనిపిస్తుంది? కాదు ఏది విరుద్ధంగా అనిపిస్తుంది? అలా కాదు ఒకటండి, కాదు పార్టీ లైన్ మాట్లాడమని మీ పార్టీకి సంబంధించి పార్టీకి సపోర్ట్ చేయడం తప్పు కాదు, కానీ కాకపోతే ఇప్పుడు వాళ్ళ ప్రోటోకాల్ వాళ్ళకు ఉండదా? వాళ్ళు వెళ్ళేది ఎందుకు? వాళ్ళ సొంత అవసరాలకు ఏమన్నా వాడుకుంటున్నారా? రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి పనులకైనా ఏదన్నా వర్క్ సంబంధించే కదా. ప్రోటోకాల్ ఎంతవరకు ఉందండి? 25 మంది మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ఉంది. ఆయన దానికి సంబంధించిన ఏదైతే వినియోగించుకుంటే దాన్ని ఎవరు అభ్యంతరం చెప్పరు. కానీ ఉప ముఖ్యమంత్రికి ఏం ప్రోటోకాల్ ఉందండి రాజ్యాంగబద్ధంగా? అట్లాగే లోకేష్ కి ఏం ప్రోటోకాల్ ఉందని? మంత్రి ప్రోటోకాలే కదా ఉండేది. మంత్రి ప్రోటోకాల్ కాకుండా అదనంగా వీళ్ళు సౌకర్యాలు వాడుకుంటూ అదనంగా ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారే, దాన్ని మేము అభ్యంతరం చెప్తున్నాం తప్ప ముఖ్యమంత్రి గారి ప్రయాణ ఖర్చు మీద మేము ఎప్పుడు మాట్లాడలేదు కదండి. సరే, ఇప్పుడు మన ఈ సోషల్ మీడియా ఫేక్ ప్రచారాల గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఎవరు తప్పు చేసినా, ఎవరు ఫేక్ న్యూస్లు పెట్టినా వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. దానికి తగ్గట్టుగానే ఐటీడీపీ కార్యకర్తను కూడా తీసుకున్న సందర్భం మనం చూస్తాం. ఇప్పుడు గతంలో మీరు తీసుకున్న చర్యలు ఏంటి అసలు? ఖచ్చితంగా అండి, గతంలో కూడా మనం చూసాం. గతంలో కూడా ఏదైనా సరే ఒక అంశం తీసుకుంటే దాంట్లో ఫేక్ ప్రచారం రోజు కూడా మనము తెలుగుదేశం పార్టీకి సంబంధించి సీమరాజు అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టవలేసి కొన్ని ఛానల్స్ కూడా ఎల్లో మీడియా కూడా అది పబ్లిసిటీ చేస్తుంది. ఇది ఫేక్ ప్రచారం కాదు. అట్లా కిరాయి ఛానల్స్ అమ్ముకునేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఒక స్క్రీన్ పెట్టి ఈరోజు అబద్ధాలు ప్రచారం, అది ప్రచారం. ఐటీపీ ట్రైనింగ్ అంతా కూడా ఫేక్ ప్రచారం అర్థం ఉండదు కదండి. ఈ సంతృప్తి ఎంతవరకు భావ్యం? ఏమన్నటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ ఐటీడీ కార్యకర్తగా అనేది మనందరికి ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నది. దీనికి సమాధానం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టవలు ఎలా వేసుకుని వస్తారండి ఐటీడీ కార్యకర్త? ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? ఇంతకంటే విచ్చలవిడితనం ఉందా? ఎందుకంటే ఫేక్ ప్రచారం, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఫేక్ ప్రచారానికి వాళ్ళు మద్దతు తెలుపుతున్నటువంటి అంశం ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలండి? అంటే ఇది ఎక్కడ దీనికి ముగింపు అనేది ఉండదా? వాళ్ళు చేస్తే మేం చేస్తే వాళ్ళు చేస్తారంటే ఏం మెసేజ్ ఇస్తున్నట్టు కూడా మనం కొంచెం అనలైజ్ చేద్దాం. ఎస్ ఒక నిమిషం కృష్ణవేణి గారు వైసీపీ సహజంగా వైసీపీ మీద అబాండాలేసి కేసులు పెట్టి సోషల్ మీడియా యాక్టివిస్టులందరినీ జైలు పంపిస్తున్నారు కదండి. ఇక్కడ మనం చూస్తా ఉన్నటువంటి పరిస్థితి అది. ఇంకా మా మీద ప్రభుత్వము కక్షపూరితమైనటువంటి విధానం మీద నడుస్తా ఉంది. ఇదంతా కూడా అలా కాదు రామారావు గారు, ఏ ఆధారాలు లేకుండా పంపిస్తారా? ఇప్పుడు అలా చాలా ఇప్పుడు వైసీపీకి సంబంధించిన అందరినీ పెట్టేస్తున్నారా? కాకుండా ఎవరైనా ఇలాగ ఫేక్ ప్రచారాలు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నా, అక్కడ వాస్తవాలు లేకుండా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నా వాళ్ళ మీద మాత్రమే యాక్షన్ తీసుకుంటున్నారా? ఒకటేనండి, నేను